దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 7వ అధ్యాయం. దేవుడు సమస్తమును ఎంతో చక్కగా చేశాడు. ఆయన చేసినప్పుడు ఈ సృష్టి యావత్తు, చివరికి మనుషులు కూడా ఆయన దృష్టికి మంచిదిగా అనిపించింది. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ భూమి మీద నరుల యొక్క చెడుతనం బహుగా చెడిపోయింది. ఆ చెడుతనం దేవుని దృష్టికి కోపం రేపేదిగా మారిపోయింది. దానికి ఆయన చాలా బాధపడి, ఈ ప్రజలు మరింత అసహ్యంగా ఉన్నారని, వీళ్ళు లేకుండా పోతే బాగుంటుందని ఆలోచన చేసి మొత్తం జల ప్రళయం వలన యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులను, జంతువులను, పక్షులను ఏమి లేకుండా తుడిచిపెట్టాలని ఆలోచన చేశాడు. ఆ సమయంలో నోవహు అనే ఆయన దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు. ఇంతమంది భయంకరమైన జనాల మధ్యలో ఒక నీతిమంతుడు, నన్ను వెంబడించేటువంటి వ్యక్తి ఉన్నాడని ఆయన కృపను అతని మీద చూపించి అతనితో మాట్లాడి అతని కుటుంబాన్ని అయినా రక్షించాలనే ఒక గొప్ప ఆలోచన ప్రభు కలిగి ఒక ఓడను నిర్మాణం చేయమని చెప్పాడు. నోవహు దేవుడు పలికినట్లుగా ఏమేమి ఎలా చేయాలో అన్నిటి ప్రకారంగా అతను దాన్ని తయారు చేయడం జరిగింది. దేవుడు మరలా 100 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ మాటలు కొంచెం ఆత్మీయంగా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు నోవహుని పిలిచినప్పుడు నా పని చెయ్యన్నాడు. పని చేయమని చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. ఇకంతే, మాట్లాడడం మానేశాడు. 100 సంవత్సరాలు మాట్లాడలేదు. చెప్పిన మాట ప్రకారంగా అతను పని చేశాడు, చేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు, కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు, ఆయనలో స్థిరపరచుకుంటున్నాడు. అలాగున సంసిద్ధపడుతూ ఉంటుండగా దేవుడు నన్ను పిలిచాడు కదా, నాతో మాట్లాడాడు కదా, తరచూ నాతో మాట్లాడలేదేంటి అని ఆలోచన నోవహుకి వస్తే, పిలిచిన దేవుడు పిలిచాడు కానీ ఆయన మరలా మాట్లాడలేదు. మనం ఏం చేస్తామని ఆయన మౌనం వహించాడు. చాలా మంది సేవకులకున్న ప్రశ్న ఏంటంటే, నేను పేరు పెట్టి పిలిచానని, తల్లి గర్భంలోనే రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని, నువ్వు నా సేవ చేయని దేవుడు పిలిచాడు. దేవుడు చెప్పాడు కదా, సేవకు రమ్మన్నాడు కదా అని వచ్చారు. దేవుడు సైలెంట్ అయిపోతాడు. అబ్రహాముని పిలిచాడు దేవుడు, ఇదిగో నేను నిన్ను చూపించే దేశానికి కనుక వెళ్తే నీకు, నీ సంతానానికి ఇలా దీవెనలు దయచేస్తానని. అబ్రహాం ఇల్లు విడిచి వచ్చాడు. ఆయన మాట్లాడడం మానేశాడు. కోపం కాదు, ఆయన చెప్పాడుగా ఆ మార్గంలో వెళ్తాము అని. కొన్నిసార్లు అటు ఇటు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడిన పరిస్థితులు కూడా వచ్చాయి. అయినా ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు తన కార్యాన్ని చేయాలో అప్పుడు ఆయన జరిగించాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పనిలో ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండటానికి నేను ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత నీకు పనిని అప్పగించిన తర్వాత ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడని ఉంటే మౌనంగా ఉన్నట్లు కాదు, ఎప్పుడు తన కార్యం చేయాలో ఆయనకు బాగా తెలుసు. నోవహు నీతిమంతుడిగాను, యథార్థ హృదయుడుగాను, దేవునితో నడిచిన వాడుగాను ఉన్నాడు గనక దేవుడు అంటున్నాడు, ఓడలో ప్రవేశించని. ఓడలో వారు మాత్రమే కాక 2 రకాల జంతువులను ఆయన మాట్లాడుతూ, పక్షులను మాట్లాడుతున్నాడు.
మగది ఆడది ఉండాలి. అయితే పవిత్రమైనవి ఉండాలి, అపవిత్రమైనవి ఉండాలి. దేవుడు సమస్తాన్ని చేసినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయనకు అనిపించింది అంతా బాగుంది అని. మరలా ఈ 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని అశుద్ధమైనవట, కొన్ని పరిశుద్ధమైనవట. అసలు అశుద్ధమైనవి ఎందుకు చేశాడు? లేకపోతే అవి అశుద్ధంగా మారిపోయా? మనుషులు నీతిమంతులుగా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అలాగున్న జంతువులు కూడా ఏదైనా వివిధ తంత్రాలు కల్పించుకున్నారా? ఎందుకు మరి ఆయన అపవిత్రమైన వాటిని సృజించాడు? మరి సృజించిన సృష్టికర్త పవిత్రుడు కదా, మరి ఎందుకు అపవిత్రమైన వాటిని సృష్టించాడు? ఒక విషయాన్ని గమనించాలి. బైబిల్ చెప్తున్న మాట, ప్రతి దానిని వాటి వాటి పని నిమిత్తం ఆయన చేశాడు అని. మరి అది అపవిత్రంగా చేయడం ఎందుకు? అది పవిత్రంగా చేస్తే బాగుంటుంది కదా. అంటే అపవిత్రమైన దాన్ని ముట్టకుండా, అపవిత్రమైన దాన్ని తినకుండా ఉండమని చెప్పడానికే. ఇది అశుద్ధమైనదే, కానీ అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అశుద్ధమైన జంతువులు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, లేవీకాండం 11వ అధ్యాయము 1 నుంచి 31 వరకు చదివితే అక్కడ అశుద్ధమైనటువంటి జంతువులు కనబడతాయి. అందులో అవి డెక్కలు కలిగినవి, నెమరు వెయ్యలేనివి అని చెప్తారు. కొన్ని డెక్కలు కలిగి ఉంటాయి కానీ నెమరు వేయవు, కొన్ని నెమరు వేస్తాయి కానీ డెక్కలు కలిగి ఉండవు. అందుకనే అవి అశుద్ధమైనవి అని. అందులో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒంటెలు, కుందేళ్ళు, పంది, ఇలాంటివి ఉన్నాయి. వాటిని ముట్టకూడదు, వాటిని తాకకూడదు అని చెప్తూ వాటిని తినకూడదని చెప్పాడు. ఒంటెని తినొద్దట, కుందేళ్ళని తినకూడదట, పందిని తినకూడదట. ఇలాగ అనేకమైన అశుద్ధ జీవులు సముద్రంలో ఉన్నవి కానీ, సముద్రం బయట ఉన్నవి కానీ, వీటన్నిటి గురించి చెప్తారు. ఇవన్నీ తినకూడదు అన్నాడు. మరి తినకూడదు అన్నప్పుడు చేసింది ఎందుకు? మరలా గుర్తు చేస్తున్నాను, వాటి వాటి పని నిమిత్తం వాటిని చేశాడు. దేవుడు చేసిన ప్రతిదానికి ఒక పని ఉంది. తినొద్దనడానికి కారణం ఉంది, సృష్టించడానికి కారణం ఉంది. సృష్టించడానికి కారణం ఏంటి అని అంటే, అవి ఇతరులకు ప్రయాణానికైనా, అది ఇతరులకు ప్రయోజనకరంగానైనా, అవి ఇతరమైన వాటికి ఆహారంగానైనా మారతాయి. అందుకే వాటిని దేవుడు సృజించాడు. మరి అశుద్ధమైనదిగా ఎందుకు సృజించాడు అని అంటే, వాటిని తింటే ఆరోగ్యం పాడవుతుందని, అవి కలిగినటువంటి స్థితి అసభ్యకరంగా ఉంటుందని, దాని వలన కీడు అంటే శరీరానికి, తినే ఆహారానికి మంచి జరగదని ఆయన ఉద్దేశం. ఆయన చేసిన ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇది మనం గమనించగలగాలి. గాలిలో ఎగిరే పక్షులు, మగవి ఆడవి కూడా, వాటిని అందులోనికి రప్పించాడు. రప్పించడానికి ముందు చెప్తున్నాడు, నోవాహు 7 రోజుల్లో నేను చెప్పినట్లుగా భూమి మీదకు భయంకరమైన జలప్రళయం రాబోతుంది. ఈ 7 దినాలు అయిన తర్వాత 40 రోజులు రాత్రి బవళ్ళు విపరీతమైన వర్షం కురుతుంది అని చెప్పాడు. అయితే ఏం చేయాలి? ఆ పక్షులకు ఆహారాన్ని, జంతువులకు కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన ఆహారాన్ని అంతటిని సమకూర్చేసుకున్నాడు. దేవుడు ఆయన పని ప్రారంభించాడు. ఆ టైంలో నోవాహు కట 600 సంవత్సరాలు. 5వ అధ్యాయం చివరి వచనంలో చదివితే, నోవాహు
500 ఏండ్ల కలిగిన వాడై షేము హాము యాపేతులను కనెను అని. ముగ్గురు పిల్లలు పుట్టే వయసు వచ్చినప్పుడు అతనికి 500 సంవత్సరాలు. ఆ తర్వాత చెప్తున్నట్లుగా నోవాహు వయసు 600 సంవత్సరాలు. అంటే దాదాపు వాడ నిర్మాణానికి 100 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్య కాలంలో పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, వివాహాలు చేయబడ్డాయి, కుటుంబాలతో ఆ పనిలో సహకారాన్ని అందించారు. దేవుని పని కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి చేయాలి అని నోవాహు కుటుంబాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది కుటుంబము దేవుని పనిలో ఆసక్తి లేరు. మరి దేవుని పని కొరకే కుటుంబం అంతా వాళ్ళు కలిసి పనిచేశారు. అందుకే కుటుంబం అంతా ఆ జల ప్రళయంలో చిక్కడిపోకుండా కాపాడబడ్డారు. నోవాహు కుటుంబం అందులో ప్రవేశించింది. ఆయన ఆజ్ఞాపించిన పక్షులు, జంతువులు అన్నీ లోపలికి వచ్చేసాయి. 7 దినాలు గడిచింది. భూమి మీదకి ప్రవాహ జలములు రావడం ప్రారంభించబడ్డాయి. మొట్టమొదటిగా నీరు పైనుంచి కురలేదు, కింద నుంచే ప్రవాహం వచ్చిందట. ఆయన భూమిని చీల్చాడు, విస్తారమైన నీళ్లు పైకి వచ్చాయి. ఆకాశపు తూములు నిప్పాడు, విపరీతమైన కుంభవర్షం కురిసింది. ఆ కుంభవర్షం కురిసిన కారణాన ఎత్తైన పర్వతాలు సైతం మునిగిపోయాయి. 15 మూరలు పర్వతాల మీద, ఇంకా ఎత్తుగా 15 మూరలు, అంటే దాదాపుగా 23 అడుగులు ఎత్తు. పర్వతం మీద 23 అడుగులు ఎత్తు. అంత ప్రచండంగా ఈ భూమి అంతా నీళ్లతో నింపబడిపోయింది. ఒక్క వాడ మాత్రమే ఈ ప్రపంచంలో ఉంది తప్ప ఇక అంతా జలమయమైపోయింది. మనుషులు చనిపోయారు, జంతువులు చచ్చిపోయాయి, పక్షులు చచ్చిపోయాయి, మొక్కలు చచ్చిపోయాయి, అన్నీ కూడా లేకుండా పోయాయి. ఒకటి గమనించండి, నోవాహు 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించి వాడలోనికి రండి, భయంకరమైన వర్షం కురబోతుంది, భూమి మీద ఎవరు బ్రతకరు దేవుడు చెప్తున్నాడు అనంటే నోవాహునట హేళన చేశారట. ఎప్పుడు వినలేని విషయాలు కొత్తగా చెప్తావేటి, అసలు వర్షం పడమేటి, వర్షం అనే పేరేమేమీ లేదు, ఏదేదో పిచ్చివాడు అవుతున్నావు, దేవుడు మాట్లాడాడని వాడ కట్టుకుంటున్నావు, ఇల్లేమో అమ్మేశావు, పొలమేమో అమ్మేశావు, నీకున్న అవదాస్తిని అమ్మేస్తున్నావు. దేవుడు పేరు చెప్పి ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది. వాడ కట్టుకోవడం ఏంటి, అది చిన్నదా పెద్దదా, యంగా 450 అడుగులు పొడవ, నీకేమన్నా బుర్ర పని చేస్తుందా? జంతువులు పక్షులు అందులో తీసుకొచ్చి పెడతావా? అవి కాపాడతాయా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివేనా? అసలు దేవుడు చెప్పాడా? దేవుడు ఇలాంటి విషయాలు చెప్తాడా అని తన్ని అపహాస్యం చేశారు ఎన్నోసార్లు. అయినా సరే తన బాధ్యత ప్రకారం అందరికీ చెప్తున్నాడు, జలప్రళయం రాబోతుంది, నా మాట విని ఈ చెడుతనని విడిచిపెట్టి మీరు ముందుకొస్తే భద్రంగా కాపాడబడతారని. ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం కూడా బుర్రకెక్కలేదు ఎవరికి. బహుశా వర్షం పడిన తర్వాత పడుతున్న సమయంలో ఎంజాయ్ చేసి ఉంటారు. ఏంటి విస్తారంగా నీళ్లు పైన పడుతున్నాయి, ఎంజాయ్ చేసి ఉంటారు. వాన వాన అని ఏదో పాట పాడుతూనే ఉంటారు వాళ్ళు. తర్వాత వాన అయిపోయింది, వాళ్ళు వానలోనే కలిసిపోయారు. ఒక మాట మనం గమనించాలి, దేవుడు ఏదైనా ఒక హెచ్చరిక చెప్తుంటే నువ్వు ఇలాగుండు అలాగుండని గద్దిస్తూ ఉంటే, దేవుడు జాగ్రత్త అని నీతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలని ఆయన నీతో మాట్లాడుతుంటే ఆ మాటను గమనించు, గ్రహించు. అట్టి విధంగా సాగు నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నోవాహుకి
అప్పగించబడిన బాధ్యత కుటుంబ రక్షణ, వాడ నిర్మాణం, జంతువుల సేకరణ, ప్రజలను ప్రభు వైపు తిప్పవలసిన సువార్త ప్రకటన, ఇన్ని భారాలున్నాయి ఆయనకి. ప్రతి భారాన్ని కూడా అతను భరిస్తూ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. తన భార్యను కాపాడుకున్నాడు, తన 3 కోడలను కాపాడుకున్నాడు, 3 కొడుకుల్ని కాపాడుకోగలిగాడు. వాళ్ళు దేవుని మాటకు లోబడేటట్లుగా వాళ్ళని సంసిద్ధపరుచుకున్నాడు. ఈరోజు నోవాహు లాంటి వారు కావాలి. యథార్థవంతులు, నీతివంతులు, భక్తిపరులు, దేవునితో నడిచిన అనుభవం కలిగిన వారు కావాలి. నువ్వు అలాగూ మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎన్ని బాధ్యతలు మరలా గుర్తు చేస్తున్నాను. కుటుంబం ఒక పక్కన, వాడ నిర్మాణం ఒక పక్కన, జంతు సేకరణ ఒక పక్కన, సువార్త ప్రకటన మరొక ప్రక్కన, ఫ్యామిలీ, అన్ని విషయాల్లో కూడా అతను చేతచక్యమైన వ్యక్తిగా వ్యవహరించాడు. ఈరోజు నీకేదైతే కుటుంబ బాధ, పరిచర్య భార ఏదైతే ఉందో అది నమ్మకంగా చేయగలుగుతున్నావా? ఆసక్తితో ఆ పనిలో పాల్గొనగలుగుతున్నావా? దైవికమైన భయాన్ని, భక్తిని కలిగి ఆయన పనిని చేయటానికి నువ్వు పూనుకోగలుగుతున్నావా? ఆయన పని అంటేనే పారిపోతావు. మందిరంలో పరిచర్య చేయాలంటే బాబోయ్ మా పేరుగా అని చెప్తారా అనుకుంటారు. సువార్త పని చేయాలంటే అసలు రమ్మన్నా రారు. దేవుని పనిలో సహకారం అందించలేని వాళ్ళారా. ఒక రోజున బాధపడతావు. ఆయన పనిలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని నా ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. భూమి మీద వర్షం 40 రోజులు విపరీతంగా కొండపోతగా కురిచిందట. ఆకాశ తూములు పేశాడు, భూమి నెరవిడిచి కింద జలములను ఆయన రప్పించాడు. అలాగున మొత్తం అంతా కలిస్తే ఏకంగా అరారోతు పర్వతాలు సహితము నీట మునిగిపోయాయి. భూమి మీద ఇంకేమీ లేకుండా కేవలం పడవ మాత్రమే ఉంది. వర్షం కురిచేటప్పుడు వీళ్ళందరూ బతిమలాడుంటారు, నవ్వు 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 మునిగిపోతున్నాం డోర్తి అని. ఉపయోగం లేదండి. చెప్పినప్పుడు చెయ్యకపోతే తర్వాత అవకాశం వస్తుందని ఎదురు చూస్తే అవకాశం జారి విడిచిన తర్వాత మరలా రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు ప్రపంచమంతటి మీద తన కోపాన్ని చూపించిన కారణం ఒక్కటే, దేవునికి నచ్చని పాపం. మనుషుల్లో పాపం ఉంటే దేవుడు సహించలేడు. ఆ పాపమును ఒప్పుకొని విడిచి పెట్టాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. అంతమంది పాపాత్ముల మధ్యలో ఒక్క నీతిమంతుడైన నోవహు జలప్రాణయంలో నుంచి తప్పించుకున్నాడు. ఈరోజు అందరూ ఎలాగుంటే నేను అలాగుంటాను అనుకో. అందరిలాగా కాక నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండటానికి దేవునికి నీవు అప్పగించుకో. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. పక్షులు, జంతువులు, పశువులు, మృగాలు, భూమి మీద ఉన్న పురుగులు అన్నీ కూడా అందులోనికి వచ్చేసాయి. నాసిక రంధ్రములో జీవమున్న ప్రతీది కూడా అందులో ప్రవేశించింది. దాదాపు 150 రోజులట ఆ నీళ్లు అలాగున నిలిచిపోయాట. 40 రోజులు కురిసిన వర్షం 150 రోజుల వరకు నీళ్లు అలాగే ఉన్నాయట. వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు? 40 రోజులు భూమి మీద వర్షం కురబోతుంది అన్నాడు. మరి నోవహు ఆ 1 రోజులు అవకాశం ఇచ్చినప్పుడు 1 రోజుల్లో సమకూర్చుకున్నాడు. ఎన్ని రోజులు సమకూర్చుకున్నాడు అని అంటే 40 రోజులే వర్షం అన్నాడు. వర్షం అయిన తర్వాత ఇంక బయటకు వచ్చేస్తాను కదా అని ఒకవేళ అనుకుని ఉంటే 40 దినాలకు కావలసిన ఆహారాన్ని, నీళ్లను, ఇంక ఏమేమి కావాలో వాటన్నిటినీ కేవలం 40 రోజుల కోసమే సమకూర్చుకుని ఉండాలి. ఎందుకనంటే తర్వాత ఏమవుతుందో నోవహుకు తెలియదు కదా.
ఆ నీళ్లు ఆరిపోతాయో ఉంటాయో, లేకపోతే వర్షం వచ్చిన తర్వాత వెంటనే నార్మల్ అయిపోద్దో, అసలు ఏమవుతుందో కూడా తెలియదు నోవాకి. అందుకే ఆయన ఏం చెప్తే చేశాడు. ఈరోజు దేవుని మాట ప్రకారంగా చెయ్యి, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుని నోవాహులాగా గనక నువ్వు దేవుని వేడుకోగలిగితే నిన్ను, నీ కుటుంబమును ఆయన రక్షించి ఈ ప్రపంచ పరిస్థితులన్నిటిలో నుంచి, అపవిత్రతలో నుంచి, చెడుతనంలో నుంచి నిన్ను కాపాడుతాడు. అటు విశ్వాసంతో సాగుదాం, ప్రభు కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మనం వెనుకని దీవించుగాక. ఆమేన్.